ఈరోజు వాళ్ళ అవినీతి రోతపత్రికలో రాసినటువంటిదో చదువుతా ఉన్నా. కేఎన్ఆర్ పై నిరాధారణ ఆరోపణలతో దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసమే ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ పిఏ కె నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు భారీగా ఆస్తులున్నట్లు, అవన్నీ గత 5 ఏళ్లలోనే సంపాదించినట్లు సిట్ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. 2003లోనే వార్త దినపత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీకి పనిచేస్తున్నారు. తన వ్యాపారాలు చూసుకుంటూనే పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్ అన్నీ చూస్తున్నారు. తన వ్యాపారాల ద్వారా ఆయన చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేశారు. ఇది వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటి రాతలు. ఎక్కడా కూడా కేఎన్ఆర్ భార్య ఖాతాల్లోకి 20 కోట్లు సొమ్ములు రాలేదని కానీ, కేఎన్ఆర్కి తిరుపతిలో కానీ, దర్శిలో కానీ, జగ్గైపేటలో కానీ, భోగాపురంలో కానీ భూములు లేవు, అదంతా అబద్ధం అని కానీ, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతిలో విలువైనటువంటి ఫ్లాట్లు, విల్లాలు లేవని కానీ ఎక్కడ ఒక్క లైన్ కూడా రాయలేదండి. అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి? కేఎన్ఆర్ గారు అంట 2003 నుంచే జర్నలిస్ట్ అంట, జర్నలిస్ట్గా ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారంట, వాటి ద్వారా ఇవన్నీ సంపాదించేశారంట. ఇది నేను చెప్తున్న మాట కాదండి, వాళ్ళ పకోడీ పేపర్ చెప్తున్నటువంటి మాట. అంటే ఒక 10-15 వేల రూపాయలు జీతానికి పనిచేసినటువంటి ఒక జర్నలిస్టు ఇన్ని కోట్ల రూపాయల క్యాషు, ఇన్ని ఆస్తులు, ఇన్ని విల్లాలు, అపార్ట్మెంట్లు పోగేయటం సాధ్యమవుతుందండి? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటా ఉన్నారా? ఒక పక్కన ఇవాళ గొడ్డలి పార్టీ ఒప్పుకుంది, ఎస్ కేఎన్ఆర్ ఆయన భార్య ఖాతాల్లోకి 20 కోట్లు వచ్చిన మాట వాస్తవం, కేఎన్ఆర్కి విలువైనటువంటి ఆస్తులు ఉన్నమాట వాస్తవం, కేఎన్ఆర్కి ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లో విల్లాలు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అవన్నీ ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంపాదించేశాడంటే ఆయన. ఇవాళ లెక్కన రాష్ట్రంలో నాకు తెలుసు వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా మీడియా రంగంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా అద్దెళ్లలో నివసిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కొన్ని 100,000 మంది ఉన్నారు సార్. కానీ మీ కేఎన్ఆర్ గారు మాత్రం ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని 20 కోట్ల రూపాయలు క్యాష్ ఆయన అకౌంట్లోకి వచ్చేసింది. విల్లాలు, ఎకరాలు భూములు, కిలోలు బంగారం సంపాదించేశారు. బాబా, కొంచెం ఆ కేఎన్ఆర్ గారిని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ఒక జర్నలిస్ట్గా ఇన్ని కోట్లు ఎలా సంపాదించాలో, ఇన్న విల్లాలు, ఇన్ని అపార్ట్మెంట్లు, ఇన్ని 100 ఎకరాల భూములు, ఏ రకంగా చిన్న చిన్న జర్నలిస్టుగా ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసి కోట్ల రూపాయల ఆస్తులు, కిలోల కొద్ది బంగారం, కోట్ల రూపాయల క్యాష్ ఏ విధంగా సంపాదించాలి, కొద్దిగా ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి కొంచెం కోచింగ్ ఇమ్మనండి సార్. కొద్దిగా అన్నా సిగ్గుండాలి, సమర్థించుకోవడానికి కొద్దిగా అన్నా సిగ్గుండాలి ఈ గొడ్డలి పార్టీకి. చేసిన తప్పు బండారం మొత్తం బయటపడేసరికి నిస్సిగ్గుగా ఈ దిక్కుమాలిన అవినీతి పత్రికలో జర్నలిస్టుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏం వ్యాపారాలు చేశాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ బయట పునుగులు బండి పెట్టేవాడా? సాయంత్రం బజ్జీలు పకోడీలు అమ్మేవాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ గేట్ బయట ఒక బండి పెట్టుకుని పునుగులు, బజ్జీలు, పకోడీలు అమ్మి 20 కోట్ల క్యాష్ సంపాదించాడా?
ఎకరాల ఎకరాల భూమి కొనేశాడా? ఏ వ్యాపారాలు చేశాడా? ఏంటా చిన్న చిన్న వ్యాపారాలు? నేను చెప్పనా ఆయన గారు చేసినటువంటి వ్యాపారం ఏంటో? మళ్ళీ ఇవన్నీ కూడా 2019-24 మధ్య వచ్చేస్తే అకస్మాత్తుగా. ఇవాళ కేఎన్ఆర్ మీరు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిలో భాగస్వామి, గొడ్డలి పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఈ కేఎన్ఆర్ యొక్క పాత్ర స్పష్టంగా ఉంది. అది చీప్ లిక్కర్ కానీ, లేదంటే గంజాయా, భూ స్కాములు, భూ కబ్జాలు, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరిగినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఇవాళ జగన్ రెడ్డి ఆత్మ అయినటువంటి కేఎన్ఆర్ పాత్ర ఉంది కాబట్టే ఇవాళ ఇవన్నీ సాధ్యమయ్యాయండి. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పాపపు సొమ్ము ఇవాళ కేఎన్ఆర్ శ్రీమతి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరింది. స్పష్టమైనటువంటి ఆధారాలు ఇవాళ మనీ ట్రయల్ మొత్తం కూడా ఇవాళ సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. నిన్నటి నుంచి కిక్కురు మనట్లా, ఒక్కడు కూడా కిక్కురు మనట్లా. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు అంటే మీ యొక్క పాపాలు, మీ జగన్ రెడ్డి ఆత్మ చేసినటువంటి పాపాల ఆధారాలతో సహా బయటపడ్డాయి కాబట్టే ఇవాళ ఎవడు కూడా కిక్కురు మనట్లా. రెండోది, కార్ల షోరూమ్ అంటండి, ఏకంగా కార్ల షోరూమ్ మనోడికి. ఎవరు నాకు తెలిసి చాలామంది జర్నలిస్టులు ఒక కారు కొనుక్కోవాలంటే ఏదో 10% 15% కష్టపడి డౌన్ పేమెంట్ కట్టుకుని ఏ బ్యాంక్కో వెళ్ళి కష్టపడి ఒక లోన్ తెచ్చుకుని నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ ఏదో ఒక కారు కొనుక్కుంటారు కష్టపడి. పాపం మనోడు ఏకంగా కార్ షోరూమ్ పెట్టేశాడండి. ఏకంగా కార్ షోరూమే, అది కూడా దేశంలోనే ఒక అత్యధిక కార్లు అమ్మేటటువంటి హ్యుండై కంపెనీ యొక్క షోరూమ్కి యజమాని అయిపోయాడు. అది కూడా 2019 తర్వాతే. ఇవాళ ఒక సాధారణ జర్నలిస్టు ఒక కారు కొనుక్కోవటమే గగనం అండి. చాలామంది ఇప్పటికీ 2 వీలర్ల మీద తిరుగుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి జర్నలిస్టులు 90% మంది ఇంకా ఒక 2 వీలర్ మీద కష్టపడి ఎండనక వాననక తిరుగుతూ ఉంటారు సార్. అటువంటిది తమరి దగ్గర పనిచేసేటటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ గారు కారు షోరూము, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసేటటువంటి ఒక కార్ షోరూమ్కి యజమాని అయిపోయాడండి. అందుకనే కొంచెం ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ప్రెస్ క్లబ్కి వచ్చి లేదా జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరిని పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి. ఒక సాధారణ జర్నలిస్టు కార్ షోరూమ్ యజమాని అవ్వటం ఎలా అన్నది కొద్దిగా శిక్షణ ఇమ్మని చెప్పండి సార్. ఇటువంటి అనేక వింతలు ఇవాళ ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి 10-15 వేల జీతానికి పనిచేసేటటువంటి ఒక వ్యక్తి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చెప్పే కదా, గొడ్డల పార్టీ P4 పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్ అద్భుతంగా గొడ్డల